శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ కంచన్బాగ్లోని డిఆర్డిఏ టౌన్షిప్లోని శ్రీ సీతారామాంజనేయ ఆలయంలో నవమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. భక్తుల రామనామ జపం, వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. డిఆర్డిఏ టౌన్షిప్ లోని శ్రీ సీతారామాంజనేయ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని ఆలయ పూజారి విజయ్ కుమార్ శర్మ తెలిపారు. ఈ యొక్క స్వామి మహత్యం వల్ల వీళ్ళ సంతానం లేని వారికి సంతానం కావడం, మరియు కళ్యాణం కాని వారికి కళ్యాణాలు జరగడం చూస్తూ చేస్తూ ఉన్నాము. అలాగే నేను వచ్చిన తర్వాత దాదాపు ఒక 200-300 అబ్బాయిలకు అమ్మాయిలకు వివాహం జరిగింది. గత 20 ఏళ్లుగా ప్రతి ఏటా నవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీతారాముల కళ్యాణం నిర్వహించడం సంతోషంగా ఉందని ఆలయ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ఈ ప్రతి సంవత్సరము శ్రీరామనవమి అత్యంత ఘనంగా నిర్వహించాము. మరియు ఇక్కడ ప్రతి సంవత్సరము 3000 నుంచి 4000 మంది జనులు ఇక్కడికి విచ్చేసిస్తారు. అన్నదాన కార్యక్రమము ప్రతి సంవత్సరంలో దేవీ నవరాత్రులు, గణేష్ నవరాత్రులు, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, శివరాత్రి ప్రతి పూజలు ఘనంగా నిర్వహించబడుతుంది. శ్రీరామనవమి సందర్భంగా చిన్నారుల ఆట పాట అందరినీ ఆకట్టుకున్నాయి. తర్వాత చిన్నారులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బహుమతులు ప్రదానం చేశారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని హైదరాబాద్ మహానగరంలో శ్రీరాముడి శోభాయాత్రలు వైభవంగా జరిగాయి. ధూల్పేటలో ప్రారంభమైన